Hi, hello and welcome to MathPay. In the previous video, we have discussed the previous year questions from the year 2015 to 2017. In this video, now we are going to discuss the previous year questions from the year 2018 to 2020. So let's start the questions. And if you haven't watched that videos, మీరు ఫస్ట్ పార్ట్ 1 వీడియో చూడకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది చూడండి. 2018 క్వశ్చన్స్ చూద్దాం. First question, if x by 7 plus y by 3 equals to 5, comma, x by 2 minus y by 9 equals to 6, then x and y is dash. So first మనం ఈ ఈక్వేషన్ ని నార్మల్ ఫామ్ లో రాసుకోవచ్చు. సో ఇది కూడా ఇక్కడ LCM తీసుకుంటే నార్మల్ ఫామ్ లో వస్తుంది. తర్వాత ఆ నార్మల్ ఫామ్ నుంచి దాని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 by solving equation 1, 2 by using the substitution or elimination. Next x value వస్తే x value సబ్స్టిట్యూట్ చేస్తే x and y values వస్తాయి. ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సింపుల్ ఎలా అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నారో ఎక్స్ వై ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనం ఎక్కడ ఏ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ సిచ్యువేషన్ లో సాల్వ్ చేయాలి అది మనకు తెలిస్తే మనం చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ 9,4 అంటే ఎక్స్ వాల్యూ 9, వై వాల్యూ 14 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. LHS ఈక్వల్స్ RHS వస్తున్నారో చూద్దాం. సో ఇక్కడ 9/7 నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, రైట్? సో ఇది స్కిప్ చేద్దాం, ఆప్షన్ 1 కాదు. సెకండ్ ఆప్షన్ ఎక్స్ వాల్యూ 14/7 2 plus y value 9/3 3 equal to 5, 2 plus 2 equals to 5 equal to 5. So first line correct. Next second arrow substitute చేద్దాం. x by 2 x value putting కదా 14/2 ఎంత వస్తుంది? 7 minus 9/9 1 equal to 6 equal to 6. సో ఇది ఆప్షన్ 2 లైన్స్ కి కరెక్ట్ అవుతుంది కదా. సో ఆప్షన్ 2 is the correct answer. Next question, the solution of equations √2x plus √3y equals to 0, √3x minus √8y equals to 0. రూట్స్ చూడగానే మనకు భయమేస్తుంది, బట్ ఇది అంత అవసరం లేదు, చాలా సింపుల్ ఇది. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 to 1 చేసి సాల్వ్ చేసిన అవసరం కూడా లేదు. సేమ్ ఆప్షన్స్ ఏమన్నాయో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఉంది 1,0 అంటే x ప్లస్ 1, √2 into 1 అది √2 ప్లస్ √3 into 0 equal to 0. ఈ రెండు 0 అయ్యే ఛాన్స్ ఉందా? √2 plus 0 √2 is not equal to 0. నెక్స్ట్, సో ఈ ఆప్షన్ డిలీటెడ్. నెక్స్ట్ ఆప్షన్ √3 into 1 √2 plus √3 into 1 √3. సో అవి రెండు ఈక్వల్ అవుతాయా? నెవర్, నాట్ పాసిబుల్. సో ఇక్కడ 1 కావాలి, 2 కావాలి, 3 కావాలంటే ఆబ్వియస్ గా ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. బట్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. √3 into 0 plus √3 into 0 ఇది కూడా 0 నే. 0 plus 0 సాటిస్ఫైడ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఈ ఆప్షన్ కరెక్ట్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, x plus y equals to 2015 has dash number of solution. xy నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే 2015 ఎన్ని సిచ్యువేషన్ లో వస్తుంది? సో ఇఫ్ యూ టేక్ 1 equal to 2015 వస్తుంది, ఆర్ 2 plus 2013 15 వస్తుంది. నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు మనం, -1 plus 2016 ఇలా ఎన్ని వస్తాయి? దేర్ ఆర్ లాట్ ఆఫ్ సొల్యూషన్. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్, ఇన్ఫైనైట్. నెక్స్ట్ క్వశ్చన్, if 2 power x plus 3 power y equals to 17, 2 power x plus 2 minus 3 power y plus 1 equals to 5, then y value. సో ఇప్పుడు మనం చూసిన క్వశ్చన్స్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, చూద్దాం ఎలా చేయాలి. సో ఇక్కడ ఏముంది? 2 power x plus 3 power y, 2 power x plus 2 minus 3 power y plus 1. సో ఇది కాంబినేషన్ మనకి ఫార్మ్ లో ఉంది, a power n plus n we can write as a power n into a power n. సో బేసిస్ ఏముంటే ఎక్స్పెన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అలానే ఉంది కదా. సో దీన్ని ఎలా చేంజ్ చేస్తాను నేను? 2 power x into 2 power 2 minus 3 power y into 3 power 1 equals to 5. సో 2 square value 4 అంటే ఇక్కడ 4 into 2 power x minus 3 into 3 power y equal to 5. సో టేక్ ఇట్ as equation number 1 and equation number 2. ఇప్పుడు ఇవి రెండు సాల్వ్ చేయాలి. మనకి ఇక్కడ 2x 2 power x ఆర్ ద సేమ్? నో, దే ఆర్ నాట్ సేమ్. 2 power x ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. నేను ఏం చేస్తున్నా, ఇందులో 2 power x ఉంది, 2 power x ఉంది. సో లెట్ 2 power x equals to a and here 3 power y there, no?
3 power y ఈక్వల్స్ టు b. అప్పుడు ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి? 2 power x అంటే a కదా, సో ఇట్ ఈస్ a ప్లస్ b ఈక్వల్ టు 17 అండ్ ఇక్కడ ఏమవుతుంది 4 into 2 power x అంటే 4a మైనస్ 3b ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఈ 2 సాల్వ్ చేద్దాం మనం. సో టేక్ ఇట్ యాస్ ఈక్వేషన్ నెంబర్ 3, ఇట్ హ్యాస్ 4. సో కోఎఫిషియంట్స్ ఏమి ఉన్నాయా? ఏం లేవు. సో ఇక్కడ a ఉంది, ఇక్కడ 4a ఉంది. సో దీన్ని నేను 4 తో మల్టిప్లై చేస్తున్నాను. 4 into a 4a, 4 into b 4b, 4 into 17 4 ja 4 7 ja 28, 4 1 ja 4 5 6 to 68. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏముంది? 4a minus 3b equal to 5. ఇక్కడ రాసేద్దాం. now subtract them. మైనస్ ఉంది కదా, సో ఇట్ ఇస్ ప్లస్ మైనస్ 4a minus 4a out, 4b plus 3b, 4 plus 3 7b equal to 68 minus 5 63. ట్రాన్స్పోజ్ చేసేద్దాం. సో b equal to 63/7. ఇట్ మీన్స్ 9. b వాల్యూ 9 వచ్చింది. దెన్ a వాల్యూ ఏమొస్తుంది? a వాల్యూ అంటే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ b వాల్యూ ఇన్ ద థర్డ్ ఈక్వేషన్. దెన్ వాట్ ఈస్ దర్? a ప్లస్ b అంటే a ప్లస్ b వాల్యూ 9 కదా, సో a ప్లస్ 9 ఈక్వల్ టు 17. ట్రాన్స్పోజ్ చేద్దాం. సో a ఈక్వల్ టు 17 మైనస్ 9, దట్ ఈస్ 8. సో a వాల్యూ 8, b వాల్యూ 9. సో ఇప్పుడు మనకు x వాల్యూ అండ్ y వాల్యూస్ కావాలి కదా, సో అవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 2 power x ఈక్వల్స్ టు a అండ్ 3 power y ఈక్వల్స్ టు b. బట్ మనకు కావాల్సిన ఓన్లీ y వాల్యూ, సో మనం ఈ సెకండ్ తీసుకుందాం. 3 power y ఈక్వల్ టు b. వాట్ ఇస్ ద b వాల్యూ? 9. 3 power y ఈక్వల్స్ టు 9. సో మనకు లాగరిథమ్స్ ఒక ఫార్ములా ఉంటుంది. ఇఫ్ a పవర్ x ఈక్వల్స్ టు n, సో ఎక్స్పోనెంట్ లాగ్ లో చేంజ్ చేయాలంటే we can write as x ఈక్వల్స్ టు log n బేస్ a. సో ఇక్కడ ఏమొస్తుంది? y ఈక్వల్ టు log 9 బేస్ 3. మళ్ళీ 9 ఏం చేయొచ్చు మనం? 3 స్క్వేర్ రాసుకోవచ్చుగా. సో log 9 3 స్క్వేర్, మళ్ళీ log x పవర్ n 2 ముందుకు వస్తుంది. y ఈక్వల్స్ టు 2 log 3 బేస్ 3. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 1. సో y ఈక్వల్స్ టు 2 into 1, 2 1 2. సో y వాల్యూ వచ్చేసి ఇక్కడ 2. Now 2019 లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సొల్యూషన్ ఆఫ్ 2/x plus 3/y equals to 13 and 5/x minus 14/y equals to 2. సో దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మనం ప్రీవియస్లీ ఒక క్వశ్చన్ చూసాం. అప్పుడు ఏం చేసాం? జస్ట్ ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకు వచ్చేసింది ఆన్సర్. బట్ ఇక్కడ అలా ఉందా? ఆప్షన్స్ 1/2 -1/2 -1/3 ఇట్లా ఫ్రాక్షన్ లో ఉన్నాయి. సో ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల. సో దీని ఏం చేయాలి? డైరెక్ట్ మనం ఇది సాల్వ్ చేయాల్సిందే. అండ్ యు నో వాట్, ఈ ఈక్వేషన్స్ మనం ఈక్వేషన్ రెడ్యూసిబుల్ మెథడ్ తో సాల్వ్ చేయాలి. సో మనకి ఈ ఇయర్ లో ఆ టాపిక్ లేదు, సో ఇలాంటి క్వశ్చన్స్ రావు. బట్ చూద్దాం ఆ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో. సో ఈక్వేషన్ రెడ్యూసిబుల్ మెథడ్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ మనం ఎలా 2 into 1/x అని రాసుకోవచ్చు కదండి. 2 into 1/x plus 3 into 1/y. ఇక్కడ 5 into 1/x minus 4 into 1/y. ఇక్కడ 1/x 1/x 1/y 1/y కామన్ ఉంది కదా. సో నేను ఏమనుకుంటున్నా అంటే, let 1/x equals to a and 1/y equal to b. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 2 into 1/x అంటే 2a ప్లస్ ఇది 3b ఈక్వల్ టు 13. నెక్స్ట్ ఇక్కడ 5a మైనస్ 4b ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఈ 2 నార్మల్ ఈక్వేషన్ లాగా వచ్చాయిగా, వీటిని సాల్వ్ చేయాలి. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం. సో కోఎఫిషియంట్స్ డిఫరెంట్ ఉన్నాయిగా, సేమ్ చేయాలంటే ఏంటి? సో దీన్ని 2 తో మల్టిప్లై చేస్తున్నా, ఈ ఈక్వేషన్ ని 5 తో మల్టిప్లై చేస్తున్నా. 5 2s are 10a, 5 3s are 15b and 13 5s are 65. నెక్స్ట్ ఇక్కడ 5 2s are 10a ప్లస్ మైనస్ 2 4s are 8b ఈక్వల్ టు 2 into minus 2, 2 2s are minus 4. సో సబ్ట్రాక్ట్ చేద్దాం, ఇటు మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్. సో సెకండ్ ఈక్వేషన్ సైన్స్ చేంజ్ చేయాలి. 10a గెట్స్ క్యాన్సిల్. 15b plus 8b, 15 plus 8 23b equal to 65 plus 4 69. So 23 1s are 23 3s are, so b equal to 3. నెక్స్ట్ ఏ వాల్యూ తెచ్చుకుందాం. ఏ వాల్యూ రావాలంటే ఏం చేయాలి? ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్ ఏముందంటే 2a
ప్లస్ 3b అంటే 3 3 జా 9 ఈక్వల్ టు 13 9 ట్రాన్స్ఫర్ చేస్తే 4 సో 2a ఈక్వల్స్ టు 4 అప్పుడు ఏ వాల్యూ ఏమొస్తుంది a ఈక్వల్ టు 2 సో మనకు కావాల్సింది ఏంటంటే x అండ్ y వాల్యూస్ కదా x అండ్ y వాల్యూస్ కావాలి సో ఈ ab వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ఏముంది 1/x ఈక్వల్స్ టు a అంటే 1/x ఈక్వల్స్ టు వాట్ ఇస్ a వాల్యూ 2 సో దీని రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది x ఈక్వల్స్ టు 1/2 నెక్స్ట్ 1/y ఈక్వల్ టు b అంటే 1/y ఈక్వల్స్ టు b వాల్యూ ఇస్ 3 సో y ఈక్వల్స్ టు 1/3 సో ఇదే మన సొల్యూషన్ 1/2 1/3 ఇక్కడ ఆప్షన్ 4 హ్యాస్ 1/2 అండ్ 1/3 ఇట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ సో ఈ మెథడ్ అయితే మనకు రాదు బట్ బెటర్ తెలిసి ఉండాలి మెథడ్ ఎలా చేయాలో నెక్స్ట్ క్వశ్చన్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus 2y equal to 5 and 3x plus ky equals to 15 has no solution then k equals to what they have no solution when the lines have no solution many times repeated in this question చాలా 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 టైమ్స్ వస్తుంది చూసారు రిలేషన్ ఇప్పుడు when the lines are parallel they have no solution so parallel condition ఏంటి a1 by a2 equal to b1 by b2 not equal to c1 by c2 సో ఈ కోషన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఇక్కడ x కోషంట్ ఏంటి 1 సో ఇక్కడ 1 by x కోషంట్ 1 by 3 ఈక్వల్ టు b1 by b2 b అంటే ఇక్కడ 2 by ఇక్కడ k నాట్ ఈక్వల్ టు 7 by c2 సో ఈ పార్ట్ తీసుకొని క్రాస్ మల్టిప్లై చేద్దాం k into 1 k ఈక్వల్ టు 3 into 2 3 2 जा 6 సో k value is 6 option 2 is the correct answer next question చూద్దాం if the system of equations 2x plus 3y equals to 7 comma a plus b into x plus 2a minus b into y equals to 21 has infinite number of solutions when the lines have infinite number of solution if a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2 then that line has infinite number of solution so let us take the coefficients a1 by a2 so what is the a1 here a1 is 2 so 2 by a2 it is a plus b so 2 by a plus b equal to b1 by b2 b1 is 3 here so 3 by b2 is 2a minus b equal to c1 by c2 so we can take 7 by 21 right so even though if you transpose 7 to the LHS side it become minus 7 here it become minus 21 so we can take minus 7 by minus 21 minus minus gets cancelled we get 7 by 21 only so here we can cancel it it is 7 1 ja 7 3 ja 21 so now make 2 by a plus b equal to 1 by 3 and 3 by 2a plus b equals to 1 by 3 let's see what we will get 2 by a plus b equal to 1 by 3 and 3 by 2a minus b equal to 1 by 3 now do the cross multiplication 3 2 is 6 equal to a plus b here 3 3 is 9 equal to 2a minus b so take it as equation number 1 equation number 2 let's add them if we add what we will get so just I am writing here first equation 6 equal to a plus b so here I am adding plus or it is plus so minus b plus b will get cancelled 9 plus 6 15 equal to 2a plus a it is 3a so 3 transpose cheste a equals to 15 by a 15 by 3 is 5 so a value 5 వచ్చింది మనకి a value 5 ఉందా 5 ఉంది బట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సో b వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి b రావాలంటే ఏం చేయాలి a వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం అప్పుడు ఏమొస్తుంది 6 ఈక్వల్ టు a వాల్యూ 5 రైట్ సో 5 ప్లస్ b ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది 6 minus 5 అంటే 1 so b value 1 5 comma 1 option b has a value 5 b value 1 right so option this second option is the correct answer next question the solution of 99x plus 101y equals 499 comma 101x plus 99y equals 501 so asking to find the solution of these two linear equations so ఇవి సాల్వ్ చేయాలి సాల్వ్ చేద్దామా లేకపోతే ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దామా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే ఇక్కడ నెంబర్ చూసారు 99 101 99 సో బెటర్ టు సబ్స్టిట్యూట్ ద ఆప్షన్ సో ఫస్ట్ ఆప్షన్ -3 -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది
ఈ 3 ఆప్షన్స్ ఈక్వల్ కాలే కాబట్టి ఆబ్వియస్ గా 4th అవుతుంది. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కూడా చూద్దాం. 99 3 297 ప్లస్ 101 202 ఈక్వల్ టు 499. సో ఇక్కడ ఏముంది 7 ప్లస్ 2 9 9 ప్లస్ 0 9 2 ప్లస్ 2 4 499 ఈక్వల్స్ టు 499. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ లో మనం బెటర్ చూసుకోవాలి, సాల్వ్ చేయాలా ఆర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి తొందరగా వస్తుంది చూసుకొని సాల్వ్ చేసుకోవాలి. నౌ ఫైనల్లీ 2020 క్వశ్చన్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ మన పాలిసెట్ లో ఈ చాప్టర్ నుండి 5 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే 5 మార్క్స్ వచ్చాయి. చూద్దాం అవి ఏం క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ఈక్వేషన్ 2019x plus 2020y equals to 4040. 2019x plus 2020y equals 4040. When x equals to 0, the value of y. It's an easy question. So when x equals to 0 means put x value 0 in this equation. అప్పుడు ఏమవుతుంది 2019 to 0 అది 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ ఎలిమినేట్ అయిపోయింది. ఇంకేం మిగతా మనకు 2020y equals to 4040. ఈ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది అప్పుడు y equal to 4040 by 2020. 2021 za 2022 za. So here y value equal to 2. Option 4 is the correct answer. Next question. Solution of the equations is not equal to. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, వాటి సొల్యూషన్ దేనికి నాట్ ఈక్వల్ రాయాలి. సో ఇక్కడ మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి ఇది -22/2 14/14. సింప్లిఫై చేస్తే ఏమొస్తాయి, ఇక్కడ ఇది -1,1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఇది కూడా 1, ఇది 1,1 వస్తుంది. ఇది 1,1 ఇక్కడ 1, అంటే ఇవన్నీ ఈక్వల్, అంటే ఆప్షన్ 2 3 4 ఈ 3 ఆప్షన్స్ సేమ్ కదా, ఇవన్నీ ఈక్వల్ కదా. సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఫస్ట్ ఆప్షన్ కదా. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, if the system of equations has unique solution అంటే ఏంటి, the lines are intersecting. So a1 by a2 not equal to b1 by b2. So a1 by a2 is not equal to b1 by b2. అయితే ఏంటట, a వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ a1 ఏంటి, a1 అంటే x కోషంట్ 1. సో 1 by ఇక్కడ ఏంటి a2 x కోషంట్ a. సో 1 by a is not equal to b1 is -1 and b2 is +1. సో ఇప్పుడు ఇందులో ఇవి నాట్ ఈక్వల్ కావాలంటే ఏ వాల్యూ ఏం తీసుకోవాలి. ఫస్ట్ ఇవి ఈక్వల్ కావాలంటే ఏ వాల్యూ ఏం తీసుకోవాలి, ఈక్వల్ కావాలంటే కంపల్సరీ ఏ వాల్యూ అనేది -1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అవి ఈక్వల్ అయిపోతాయి. సో మనకి నాట్ ఈక్వల్ కావాలి కాబట్టి సో ఏ వాల్యూ -1 తప్ప ఏ ఆప్షన్ అని ఉండొచ్చు. సో ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు -1. సో ఫ్రమ్ దట్ స్టేట్మెంట్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి మనకు 1 by a నాట్ ఈక్వల్ టు -1/1. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు, మనం తీసుకుంటే నాట్ ఈక్వల్ రావాలి. బట్ ఒక సిచ్యువేషన్ మాత్రం ఈక్వల్ వస్తుంది, మనకి ఈక్వల్ రావద్దు కదా. ఇఫ్ ఏ వాల్యూ ఇస్ -1 అప్పుడు ఈక్వల్ వస్తుంది కదా, అందుకే ఏ ఇస్ నాట్ ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఆర్ లెఫ్ట్, అవి ఏంటో చూద్దాం. x by 2019 plus y by 2020 equals to 2. x by 2019 plus y by 2020 equal to 2, 2x minus 2019 minus y by 2020 equals to 1. Then find x and y. సో ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి, వీటి x y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేద్దాం, ఇలా క్రాస్ మల్టిప్లై చేసి లీనియర్ ఈక్వేషన్ రాసుకొని సబ్స్టిట్యూషన్ ఆర్ ఎలిమినేషన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తే తెల్లారిపోతాయి. సో ఏం చేయాలంటే మనం ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ, రైట్. x y రెండు ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ ఇక్కడ ఏంటి, x by 2019. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, x వాల్యూ 2019, రైట్. అంటే 2019 by 2019 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1 ప్లస్ మళ్ళీ y వాల్యూ ఏంటి 2020 by 2020 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1 ప్లస్ 1 2. సాటిస్ఫై అయింది కదా, రైట్. నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఎందుకు ఇవన్నీ అవ్వవు ఇలా కూడా ఎందుకంటే ఒకటే ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది, ఆ ఒకటే సాటిస్ఫై చేస్తారు. ఇది సాటిస్ఫై అయిందంటే కంపల్సరీ ఆబ్వియస్ గా ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, x plus y equal to √3, x minus y equals to 0, then x equals to what? సో ఇక్కడ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా మనం, ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ x by 2 తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు.
ఇక్కడ xy కూడా సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి మనం సాల్వ్ చేయాల్సిందే. సో దీన్ని ఈక్వేషన్ 1 అందాం, ఈక్వేషన్ 2 అందాం. ఇక్కడ ప్లస్ y మైనస్ y ఉంది కదా, సో రెండింటిని యాడ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, x ప్లస్ y ఈక్వల్ టు √3, x మైనస్ y ఈక్వల్ టు 0. సో అడిషన్ కాబట్టి సైన్స్ ఏం చేంజ్ కావు. y మైనస్ y ఇట్ 0, x ప్లస్ x 2x ఈక్వల్ టు √3. సో 2 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, x ఈక్వల్స్ టు √3/2, రైట్? x వాల్యూ సబ్స్టిట్యూట్, x వాల్యూ √3/2, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ క్వశ్చన్ చూసాక మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి మాక్సిమం మనకు 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆ 5 మార్క్స్ లో డైరెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ ఏమేమి వస్తాయో. ఇక్కడ చూస్తే రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్, కంపల్సరీ డామ్ షూర్ క్వశ్చన్. ఈ 5 లో 2, 3 అయినా ఈ టాపిక్ పైన బేస్ రావచ్చు. when the lines are intersect, when the lines are parallel, when the lines are coincident, ఆ రిలేషన్ తోటి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సాల్వింగ్ ద ఈక్వేషన్. సో ఇది సాల్వింగ్ ద ఈక్వేషన్ మన విష్ అయితే సబ్స్టిట్యూషన్ ఆర్ ఎలిమినేషన్. బట్ కొన్ని సిచ్యువేషన్ లో మనం అవి సాల్వ్ చేయకుండా కూడా ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసి చేసాం. అలా చేస్తే బెస్ట్, మనం టైం సేవ్ చేసుకోవచ్చు. I hope you have understood well about this chapter. So next I will come with the quadratic equations chapter. So meanwhile you stay connected with the Mathway.